రామప్ప దేవాలయం విశేషాలు. ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేటలో ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1213లో కాకతీయ రాజు గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణ రూపశిల్పి రామప్ప. భారతదేశంలో శిల్పి పేరుతో ఉన్న ఏకైక దేవాలయంగా ఈ దేవాలయాన్ని చెప్పొచ్చు. ఇది శివాలయం. దీనిలో పూజించే దేవుడు రామలింగేశ్వర స్వామి. ఈ రామలింగేశ్వర స్వామిని రుద్రేశ్వరుడు అని చెప్తారు. ఓకేనా. సో ఈ ఆలయం త్రికూటాలయంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయాన్ని నక్షత్రం ఆకారంలో నిర్మించారు. గణపతి దేవుడి భావమరది గజ సైన్యాధ్యక్షుడు అయిన జాయప సేనాని రాసిన గ్రంథం నృత్య రత్నావళిలోని పేరిణి నృత్య భంగిమలు, భరతనాట్యం, శృంగుడు, భృంగుడు, రతి వంటి భంగిమలు ఆలయం గోడలపై చెక్కారు. ఈ దేవాలయం చుట్టూ ఎర్రని రాతితో వాత్సాయనుడి కామసూత్రాలను అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు. ఈ వాత్సాయన కామసూత్రాన్ని తెలుగులోకి అనువదించింది పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి గారు. ఓకేనా. సో ఈ రకంగా వాత్సాయన కామసూత్ర శిల్పాలన్నీ కూడా ఇక్కడ ఈ టెంపుల్ గోడల మీద చెక్కడం జరిగింది. రామప్ప గుడి గోడల మీద వాద్యగాళ్ళు, గాయకులు భక్తి గీతాలు పాడే రంగమండపంలోని స్తంభాలపై శిల్పులు చెక్కిన గోపిక వస్త్రాపహరణ ఘట్టం, రాసక్రీడ, భాగవత దృశ్యాలు నాటి శిల్పుల పనితనానికి మచ్చుతునకలు. ఈ ఆలయంలో నాగిని, మదనిక అనే శిల్పాలు చెక్కారు. రామాయణ, మహాభారత శిల్పాలు చెక్కి ఉన్నాయి ఈ గుడి గోడల మీద. ఈ ఆలయాన్ని 6.5 అడుగుల ఎత్తుగల ఒక ఉపపీఠం మీద నిర్మించడం జరిగింది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఈ దేవాలయం కంప్లీట్గా నక్షత్రం ఆకారంలో డిజైన్ చేసి కట్టడం అనేది జరిగింది. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రదక్షిణా పథం అంటే చుట్టూ ప్రదక్షిణ చేసేటటువంటి రోడ్ 10 అడుగుల వెడల్పు ఉంటుంది. దీనికి 4 అంతస్తుల విమానం ఉంటుంది. విమానం అంటే గాలి గోపురం. పాలిపోయిన ఎరుపు రంగు గట్టి రాళ్లతో రామప్ప గుడిని నిర్మించారు. ఈ దేవాలయంలో కాకతీయుల వాస్తు శిల్పకళకు ప్రత్యక్ష నిదర్శనమైన కాటేశ్వర, కామేశ్వర, రుద్రేశ్వర ఆలయాలను రేచర్ల రుద్రుడు ఏకకాలంలో నిర్మింపజేశాడు. కానీ ఇప్పుడు కాటేశ్వరం, కాళేశ్వరం దేవాలయాలు జీర్ణించుకుపోయి ఉన్నాయి. సో రుద్రేశ్వర ఆలయం మాత్రమే ఇప్పుడు ప్రజెంట్గా ఉందన్నట్టు, మిగతా అన్ని ధ్వంసమైపోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఆలయాన్ని ఒకటే శిలతో నిర్మించడం జరిగింది. అంటే ఏకశిలా పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని కట్టడానికి వాడిన గాలి గోపురాన్ని కట్టడానికి వాడిన స్పెషల్ ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఆ ఇటుకలు నీటిలో తేలుతాయి. శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. సో శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఈ ఆలయం నిర్మించబడింది. ఎస్పెషల్లీ గాలి గోపురంకి వాడిన ఇటుకలు ఏవైతే ఉన్నాయో అవి నీటిలో వేస్తే కూడా తేలేటటువంటి టెక్నాలజీతో ఉంటాయన్నట్టు. ఓకేనా. సో ఇది దీని గురించి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ ఆలయంలో నంది ఎటు చూసినా కూడా ప్రేక్షకుల వైపు చూస్తున్నట్లు ఉంటుంది. ఈ ఆలయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, ఓకేనా, సో ఎంత వెలుతురు బయట ఉంటుందో సేమ్ అంతే వెలుతురు గర్భగుడిలో కూడా ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా టెంపుల్స్లో బయట ఒక లైట్ ఉంటుంది, గర్భగుడిలో ఒక లైట్ ఉంటుంది. గర్భగుడిలో లైట్ డిమ్గా ఉంటుంది, కానీ ఇక్కడ బయట లోపల ఒకే వెలుతురు ఉంటుంది రామప్ప దేవాలయంలో. అయితే రామప్ప దేవాలయం బేలూరులోని హోయసల చెన్నకేశవ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఓకేనా. అంటే డిజైనింగ్ దాదాపుగా రెండింటి సేమ్ ఉంటుంది. హోయసల చెన్నకేశవ ఆలయం, రామప్ప దేవాలయం రెండు కూడా.
అయితే 2021 సంవత్సరం జూలై 25న ఈ ఆలయాన్ని యునెస్కో సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా లోపల చేర్చింది. దేన్ని? రామప్ప టెంపుల్ని 2021 జూలై 25 ఆ డేట్ రోజు చైనాలోని పుజౌలో నిర్వహించిన 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆఫ్ యునెస్కో సమావేశంలో ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించారు. రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో 2022లో హోదా కల్పించారన్నారు, కాబట్టి గుర్తుంచుకోండి. 2021 జూలై 25న వారసత్వ కట్టడ సంపద ఎంట్రీ అయినట్టు. ఓకేనా? సో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే వీళ్ళ లోపల 17 దేశాల వాళ్ళు ఈ రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓట్లు వేశారు. సో 8వ శతాబ్దం కాలం నాటి, 8వ శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. సో 8 × 100 = 800 years. సో 8 సంవత్సరాలు అంటే 800 సంవత్సరాల క్రితం ప్రాచీనమైన కట్టడమైన రామప్పను 3 అంశాలను ఆధారంగా చేసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి యునెస్కోకు నామినేట్ చేసింది. ఒక 3 ఫ్యాక్టర్స్ తీసుకొని. ఆ 3 ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, శాండ్ బాక్స్ టెక్నిక్. ఇందాక మేము చెప్పుకున్నాం కదా, ఇసుక మీద ఆలయాన్ని కంప్లీట్గా బేస్మెంట్ అంతా కూడా ఉసుకతోనే ఉంటుంది అన్నట్టు. నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం, ఇది 2వ అంశం. ఇంత చెప్పుకున్నాం కదా, గాలి గోపురం తేలియాడే ఇటుకలతో నిర్మించబడి ఉంటుంది. ఆలయానికి వాడిన రాయి ఎరుపు రంగు రాయి ఉంటుంది. ఆ ఎరుపు రంగు రాయి ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా రంగు చెక్కు చెదరకుండా ఉందన్నట్టు. సో ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో 2020 సంవత్సరంలో యునెస్కోకు నామినేట్ చేసింది. ఓకేనా? సో 2021 జూలై 25లో ఆ డేట్ రోజు జాబితాలో ఏరింది, కానీ 2020లో నామినేట్ చేసింది అన్నట్టు. ఓకేనా? సో ఈ 3 అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మొదటి అంశం ఏంటంటే ఇసుకపై ఆలయాల్ని నిర్మించడం, దీన్ని శాండ్ బాక్స్ టెక్నిక్ అంటాం. 2వ అంశం ఏంటంటే నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం. ఆలయ నిర్మాణానికి వాడిన రాయి ఇప్పటికీ కూడా రంగును కోల్పోకుండా అదే ఎరుపు రంగు లోపల కనిపించడం. ఈ 3 అంశాలను తీసుకొని వారసత్వ కట్టడాల జాబితా లోపల రామప్ప దేవాలయాన్ని చేర్చడం జరిగింది. ఓకేనా? సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పరంగా. సో ఈ ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువును నిర్మించారు. ఎవరు? గణపతి దేవుడు. గుర్తుంచుకోండి, రామప్ప చెరువును నిర్మించారు. ఎక్కడ? ఈ రామప్ప దేవాలయం పరిసరాల లోపల, సమీపంలో దాదాపుగా. సో రామప్ప గుడి మీద ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, అతని పేరు మందల మల్లారెడ్డి. సో ఈ మందల మల్లారెడ్డి గారు ఈ రామప్ప దేవాలయం మీద ఒక పుస్తకాన్ని రాశారు. సో రామప్ప గుడిపై రిటైర్డ్ హెడ్ మాస్టర్ మందల మల్లారెడ్డి గారు ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. 2013 సంవత్సరానికి ఈ ఆలయాన్ని నిర్మించి 800 సంవత్సరాలు పూర్తయింది. ఇవి రామప్ప దేవాలయం విశేషాలు. థ్యాంక్ యూ.